ఫీనిక్స్ బర్డ్ ఒకప్పుడు భూమి మీద జీవించిన అతి గొప్ప జీవుల్లో ఇది కూడా ఒకటని చాలా దేశాల మైథాలజీల్లో ఈ పక్షి గురించి చాలా గొప్పగా వ్రాయబడి ఉంది. ఈ పక్షిని ముఖ్యంగా ఇమోర్టాలిటీకి లేదా రీబర్త్ ప్రతీకగా చెప్తారు. అంటే మరణం లేనిదని లేదా పునర్జన్మ కలిగిందని అర్థం. ఈ పక్షుల గురించి ప్రపంచంలో చాలా మైథాలజీలో ఉన్నా కూడా బాగా ఫేమస్ అయింది మాత్రం గ్రీక్ మైథాలజీలోని, అలాగే ఈజిప్ట్ మైథాలజీలో, అలాగే చైనీస్ మైథాలజీలో ఇంగ్యాంగ్ అనే ఫిలాసఫీ ఉంది కదా, అందులో దీన్ని యాంగ్ ప్రతీకగా చూపిస్తారు. యాంగ్ అంటే మంచికి చిహ్నం. ఈ పక్షుల గురించి అంత గొప్పగా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ పక్షులు వయసు అయిపోయిన తర్వాత అవి తన గూటిలోనే కాలిపోయి మళ్ళీ అదే బూడిద నుంచి తిరిగి జన్మిస్తాయి. ఇది కల్పించి చెప్పారనడానికి ఎటువంటి అర్థం లేదు, ఎందుకంటే ప్రతి మైథాలజీలో కూడా సరిగ్గా ఇదే చెప్పబడింది. ఈ పక్షి వయసు చూసుకుంటే 500 సంవత్సరాల నుంచి కొంతమంది అయితే 13,000 సంవత్సరాలు కూడా బతికిందని చెప్పారు. ఫీనిక్స్ బర్డ్ నిజంగా ఉండేవి అనడానికి ఇప్పుడైతే ఎటువంటి ఆధారాలు లేవు, కానీ ఒకప్పుడు మాత్రం ఇవి నిజంగా ఉండేవి అనడానికి కొంతమంది చూసిన సాక్ష్యాలు అయితే ఉన్నాయి. 5th సెంచరీ BCE గ్రీక్ హిస్టోరియన్ అయిన హెరోడోటస్ ఈజిప్ట్ కి వెళ్ళినప్పుడు అక్కడ హెలియోపోలిస్ అనే సన్ టెంపుల్ లో ఆ పక్షిని చూశాడని చెప్పి తన రచించిన గ్రంథాల్లో అయితే రాశాడు. మీకు డీటెయిల్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.